చెప్పిన అమలవుతుందా ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నాను. ఇట్లా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. అసలు ఎన్నెన్ని హామీలు ఇచ్చిండ్రో. నేను వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే ఒక్క బస్ ఛార్జ్ లేదు మాత్రం ఫ్రీ బస్సు మాత్రం అమలు చేస్తారు. ఆ ఫ్రీ బస్సు కూడా మరి ఎక్కే వాళ్ళ సంఖ్య పెరిగిన తర్వాత, రద్దీ పెరిగిన తర్వాత దానికి అనుగుణంగా కొత్త బస్సులు మాత్రం పెట్టలే. ఇక నడుతుంది కట్టినా అంటాను తప్ప కొత్త బస్సులు మాత్రం లేవు. డబుల్ బెడ్రూమ్ మేము కట్టిస్తాం. ఇంకా పేదవాళ్లకు 25 లక్షల ఎకరాలు అసైన్ చేయబడ్డ భూములు మీకు పక్కా మళ్ళా ఇప్పుడు టైటిల్ డీడ్స్ ఇస్తామని చెప్పి కూడా ప్రామిస్ చేసిండు. ధరని రద్దు చేస్తామని చెప్పిండు. అక్రమంగా